ఎస్ఐ గారు, మా వదిన తప్పు చేసిందని మీరు కోర్టులో హాజరుపరిచినా మీకు టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. పైగా అసలైన నిందితుల్ని పట్టుకోకుండా అమాయకురాల్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. త్రిష, ఆ మాడిగాడి ఫ్యామిలీ మొత్తం ఇక్కడున్నారేంటి? ఏముంది సీనియర్, ఆ లక్ష్మి అరెస్ట్ అవ్వడం టీవీలో చూసుంటారు. ఎలా అయినా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా ఆపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా మనమంతా ప్లాంట్గా ఇరికించాక లక్ష్మిని అరెస్ట్ చేయకుండా ఎలా ఆపుతారు? ఎవరైనా ఆపితే బావుండని నా మనసు కనిపిస్తోంది త్రిష. నేను ప్రేమించిన లక్ష్మిని నేనే ఇరికించడం ఏంటని నాలో నేనే కుమిలిపోతున్నాను. నువ్వు కుమిలిపోయినా నాకు అవసరం లేదు సీనియర్. నువ్వు చచ్చిపోయినా నాకు అవసరం లేదు. ఆ లక్ష్మి అరెస్ట్ అవ్వాలి. దాని ఫ్యామిలీ పరువు పోవాలి. ఆ తర్వాత లక్ష్మిని ఇంటి నుంచి, మ్యాడీ లైఫ్ నుంచి బయటికి గెంటెయ్యాలి. అప్పుడు నాకు మ్యాడీకి లైన్ క్లియర్ అయిపోతుంది. ఒక పని చేద్దాం త్రిష. ఏంటి సీనియర్? ఇదంతా మనమే చేశామని ఒప్పేసుకుందామా? అలా చేసినా నా నిజాయితీ నచ్చి లక్ష్మికి నా మీద ప్రేమ పుట్టొచ్చేమో కదా. లక్ష్మికి మీ మీద ప్రేమ పుట్టినా ఆ ప్రేమని ఎంజాయ్ చేయటానికి మీరు బయట ఉండాలి కదా సీనియర్. మీరు జైల్లో ఉంటే లక్ష్మి మ్యాడీకి దగ్గరైపోతుంది తప్ప మీరనుకున్నది ఎలా జరుగుతుంది సీనియర్? ముందు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదండి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం పదండి. మేం చెప్పాల్సిందంతా చెప్పాం. ఇకపైన మీ ఇష్టం ఎస్ఐ గారు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. శ్రీలక్ష్మి మా ఇంటి కోడలు కాబట్టి మేమంతా ఇలా వచ్చి అడగట్లేదు. శ్రీలక్ష్మి లాంటి గుణవంతురాలికి ఇలాంటి అవమానం జరగడం తట్టుకోలేకే ఇలా అడుగుతున్నాం. లక్ష్మిని మా వాళ్ళతో పంపించేసి నాకు కొంచెం టైం ఇవ్వండి ఎస్ఐ గారు. అసలు దోషులెవరో నిందితులెవరో నేను కనిపెడతాను. సారీ లక్ష్మి, ఈ విషయం గురించి ప్రిన్సిపల్ సార్ని చాలా రిక్వెస్ట్ చేసి చూసాం. ప్రిన్సిపల్ గారు అస్సలు ఒప్పుకోలేదు. కాలేజ్కున్న రెప్యుటేషన్ మొత్తం పోయిందని చాలా సీరియస్ అవుతున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ అమ్మాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేయలేదనే అనుకుందాం. కానీ ఈ అమ్మాయి మొబైల్ నుండే చాలామంది స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్స్ ఫార్వర్డ్ అయ్యాయి. దానికి మీరేమంటారు? పెద్దయ్యా, అదెలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అసలు నాకు ఆ ఫోన్ వాడడం కూడా అంతగా తెలియదు పెద్దయ్యా. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? ఈ రోజులో ఫోన్ వాడడం కూడా తెలియని అమ్మాయిలు ఉంటారా? మా శ్రీలక్ష్మి చెప్పేది నిజం. తనకి పెద్ద ఫోన్ ఏమీ లేదు. నిన్న కాలేజీలో ఫోన్ పగిలిపోయిందని మా మధుసూదనే ఒక ఫోన్ తెచ్చి ఇచ్చాడంట. అవును, నైటే నేను ఆ ఫోన్ ఇచ్చాను. అటు తిరిగి నా మీదకొచ్చే లోపే ఏదో ఒకటి చేయాలి. ఎస్ఐ గారు, అయ్యిందేదో అయిపోయిందే. కాలేజ్లో మిస్టేక్ జరిగినప్పుడు మా లక్ష్మి మా ఇంట్లోనే ఉందని తేలింది కాబట్టి ఆ ప్రూఫ్స్ని ఆధారంగా చేసుకుని
మా లక్ష్మిని వదిలిపెట్టేసేయండి. అత్తయ్యకేమైంది? లక్ష్మిని ఇరికించే అవకాశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మాకు ఎంత మంచి అవకాశం దొరికితే రెచ్చగొట్టాల్సింది పోయి ఇలా కూల్ చేస్తుందేంటి? ప్లీజ్ ఎస్ఐ గారు, తొందరపడి అసలైన నిందితుల్ని వదిలేసి లక్ష్మి లాంటి అమాయకురాల్ని శిక్షించకండి. అసలైన నిందితుల్ని తీసుకొచ్చి మీకు అప్పగించే పూచి నాది. నా మనవడు చదువులో నెంబర్ 1 అవునో కాదో తెలీదు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మాత్రం ఎప్పుడూ నెంబర్ 1 ఎస్ఐ గారు. వాడికో అవకాశం ఇచ్చి చూడండి. ఒక అమ్మాయి కోసం మీరు వచ్చారంటేనే ఆ అమ్మాయి నిరపరాధని అర్థమవుతుంది సూర్యనారాయణ గారు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే మేమైనా చూసి చూడనట్టు వదిలేస్తామేమో కానీ మీ ముందు తప్పు జరిగితే మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టరు. అందులోనూ మీ ఇంట్లో వాళ్లే తప్పు చేశారు అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మాకు బాగా తెలుసు సార్. అలాంటి మీరు, మీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం ఈ అమ్మాయి కోసం ఇలా రోడ్డు మీదకి వచ్చారు అంటేనే ఈ అమ్మాయి ఎంత మంచి అమ్మాయో అర్థమవుతుంది సార్. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్లొచ్చు సూర్యనారాయణ గారు. అసలైన నిందితుల్ని మా డిపార్ట్మెంటే పట్టుకుంటుంది సార్. పట్టుకున్న దాన్ని వదిలేశారు. ఛ, ఇక మీరేం పట్టుకుంటారులేండి. ఉంటాం సూర్యనారాయణ గారు. మంచిది ఎస్ఐ గారు. ఛా, లక్ష్మిని ఈ ఫ్యామిలీకి దూరం చేద్దామనుకుంటే మరింత తిక్కరైపోతుంది. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో. అమ్మా శ్రీలక్ష్మి, పెద్దయ్యా, పెద్దయ్యా, నిజంగా నానే తప్పు చేయలేదు పెద్దయ్యా. ఆ విషయం నువ్వు మాకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు శ్రీలక్ష్మి. నువ్వు తప్పు చేయలేదు, చేయవని నమ్మాం కాబట్టే ఇంటిల్లపాది నీకోసం వచ్చాం.